ఇవాళ జంట హత్యలు జరిగినటువంటి సుమారుగా 4 చిల్లరకు 4:30కో 5 లోపు జరిగిందని చెప్పని ఎఫ్ఐఆర్ కాపీ చెప్తున్నట్టుంది. హత్యలు జరిగినటువంటి సుమారుగా 1.5 గంటల ఆ ప్రాంతంలో అప్పటికే ముందు హుటాహుటిన ఎస్ఐలు, సిఐలు, డిఎస్పి, భారీ పోలీస్ బందోబస్తు అంతా వెళ్ళటం, ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించటం, సంఘటనలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులందరినీ కూడా విచారించటం, ఈలోపు అక్కడికి ఎస్పీ గారు రావటం, పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు అక్కడికి వచ్చి అక్కడ స్థానికంగా ఎవరెవరైతే ఆ మండలానికి సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కానీ లేదా హత్య విచారణాధికారులతో కానీ ఇట్లందరితో కూడా మాట్లాడిన తర్వాత పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ గారు, ఎస్పీ గారు, అంటే ఆ జిల్లాకి సంపూర్ణ బాధ్యతలు చూస్తున్నటువంటి జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆయన పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడుతూ ఏం మాట్లాడారో ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. సౌండ్ పెంచండి. మళ్ళొకసారి ప్లే చేయండి ఒకసారి. సాక్షాత్తు పల్నాడు జిల్లా ఉన్నతాధికారి, ఇద్దరూ కూడా హత్య చేసిన వారు, హత్యకు గురి కాబడిన వారు, ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే. దీనిలో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి మేము శరవేగంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు, జిల్లా ఎస్పీ గారు. అంటే అక్కడ ఎవరైతే హత్య జరిగిన చోట ఉన్నటువంటి అందరూ ఉండుంటారు, పోలీసులు ఉండుంటారు, అంత కదా. మాట్లాడి జిల్లా ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే అది సుమారు 5ంటికి జరిగిందని చెప్పారు. అంటే ఆయన 6ంటికో 6:30కో అది చెప్పుంటాడు. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు చెప్పిన విషయాలు మర్డర్ జరిగిన సంఘటన స్థలానికి సుమారుగా 1 గంటన్నర తర్వాత ఎస్పీ గారు వచ్చారు అని చెప్పారు. అక్కడున్న పాత్రికేయ మిత్రులు మాతో మేము విచారిస్తే చెప్పింది ఏంటంటే, ఆ పాత్రికేయ మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఎస్పీ గారు వచ్చి రాగానే సంఘటన చూశారు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలతో, సిఐలతో అందరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాత్రమే వెళ్తూ మీడియాకి మాటలు చెప్పి వెళ్ళారు అని చెప్పారు. అంటే ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి 2 తెలుగుదేశం వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో
ఈ హత్యలు జరిగినాయి ఇద్దరు కూడా తెలుగుదేశం వారే అని చెప్పారు. కానీ చూడండి, అంటే తెలుగుదేశం పార్టీ ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఏలుబడి సాగిస్తుందంటే 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాస్తారు. అది ఎన్నింటికి రాశారో దేవుడికి తెలియాలి. 8 గంటలకి ఎఫ్ఐఆర్ అవుతూ ఆ ఎఫ్ఐఆర్ వెంటనే ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ముద్దాయిలకు వచ్చేస్తారు. 6వ ముద్దాయి 7వ ముద్దాయిగా. ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ ఇచ్చాడో, అంటే పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చాడో, ఆ ఇచ్చినటువంటి ఆంజనేయులు ఆయన ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్లో చెప్తాడు, యాజ్ ఈజ్ ఎఫ్ఐఆర్లో ఉన్న నేను చదువుతున్నా. నా కొడకల్లారా, వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనివ్వం. మాకు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనువార్లు చెబితేనే మేము ఈ మటలు చేస్తున్నాం. మాకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు చూసుకుంటారు అని బెదిరించి, అంటే జీబుల్లోంచి కత్తులు తీశారంట. కత్తులు తీసి చచ్చిపోయిన వాళ్ళిద్దరు పక్కన ఉన్నతో కత్తులు చూపించి ఇది చెప్పారంట. ఏమని? రాబోయేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 4 సంవత్సరాల తర్వాత. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు, చంపేసిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, బెమ్మారెడ్డితో తిరుగుతారు రోజు. చూడండి ఎంత పచ్చి దగ, ఎంత పచ్చి దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ని ఈ పాపాల గురించి నిలదీస్తున్నాను. ఒకసారి ఎవరైతే ఈ హత్యకి ప్రధాన నిందితుడిగా ఉన్నారని చెప్తున్నారో తోట వెంకటరామయ్య, ప్రభుత్వం రాగానే, అంటే అసలు ఈ తోట వెంకటరామయ్య కానీ లేదా ముద్దాయిగా చెప్తున్నటువంటి జవిశెట్టి సీను ఇంకోళ్ళు 5 కారుల నుంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు. ఈ 5గురిలో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా కారులోంచి 5గురు దిగారని చెప్పారు. ఈ 5గురిలో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారకుడు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా? ఈ ముద్దాయిలు ఎవడైనా సరే 6 7 ముద్దాయిలు చెప్తున్నారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో 6 7 మంది ముద్దాయిలు అని చెప్తున్నారు కదా. వీళ్ళల్లో 7 ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా? ఏ ఒక్క రోజన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా? ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో? మరి పిన్నెల్లి రామకృష్ణ వీడు చెప్తాడు, నాకు